అందరికీ నమస్కారం. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన ముందు ఎప్పుడూ ఒక రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి సంపదను పెంచుకుంటూ పోయే గ్రోత్ ఆప్షన్, మరొకటి రెగ్యులర్గా కొంత ఆదాయమిచ్చే ఐడిసిడబ్ల్యూ ఆప్షన్. అసలు ఈ రెండింటిలో మన ఫైనాన్షియల్ గోల్స్కి ఏది సెట్ అవుతుందో ఈరోజు వివరంగా చూద్దాం. సరే, కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్ని ఫాలో అవుతున్న వాళ్లకు ఒక విషయం బాగా తెలిసింటుంది. అదేంటంటే, ఒకప్పుడు మనకు తరచుగా వినిపించే డివిడెండ్ అనే మాట ఈ మధ్య అస్సలు వినిపించట్లేదు కదా. దాని బదులు ఐడిసిడబ్ల్యూ అనే ఏదో కొత్త పదం వచ్చింది. హఠాత్తుగా ఈ మార్పు ఎందుకొచ్చింది? అసలు ఈ ఐడిసిడబ్ల్యూ అంటే ఏంటి? ఆ పేరు మార్పు వెలుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ అంతా మొదలైంది 2021లో. అంతకుముందు వరకు ఇన్వెస్టర్లలో, ముఖ్యంగా రెగ్యులర్ ఇన్కమ్ కోరుకునే వాళ్లలో డివిడెండ్ ప్లాన్లు చాలా పాపులర్. కానీ ఏప్రిల్ 2021లో మన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఒక కీలకమైన ఆదేశం ఇచ్చింది. అదేంటంటే, అన్ని ఫండ్ హౌస్లు ఆ పేరును మార్చాల్సిందే అని. అలా డివిడెండ్ ప్లాన్లు కాస్త ఐడిసిడబ్ల్యూ ప్లాన్లుగా మారిపోయాయి. అయితే ఇదేదో సరదాకి చేసిన పేరు మార్పు కాదు. దీని వెనుక చాలా బలమైన కారణముంది. ఇదిగో ఇదే అసలు కారణం. సెబీ ఏం గమనించిందంటే, డివిడెండ్ అనే పదం చాలామంది ఇన్వెస్టర్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఫండ్ మనకిచ్చే డబ్బుని మన పెట్టుబడి మీదొచ్చిన లాభానికి అదనంగా ఇస్తున్న బోనస్ లాగా ఫీల్ అవుతున్నారు. కానీ అది నిజం కాదు. ఇది చాలా తప్పుదారి పట్టించే విషయం. అందుకే ఈ అపోహను పూర్తిగా తొలగించి మరింత పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే సెబీ ఈ పేరు మార్పును తప్పనిసరి చేసింది. మరి ఇంతకీ ఈ ఐడిసిడబ్ల్యూ అంటే ఏంటి? దీని ఫుల్ ఫామ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్. పేర్లోనే ఉంది కదా. అంటే ఫండ్ సంపాదించిన లాభాన్ని కొన్నిసార్లు మనం పెట్టిన అసలు డబ్బులో కొంత భాగాన్ని కలిపి మనకు తిరిగి చెల్లిస్తారన్నమాట. ఇక్కడ క్యాపిటల్ విత్డ్రాల్ అనే మాట చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది బోనస్ కాదు, మన సొంత డబ్బులో నుంచే కొంత మనకు తిరిగి ఇస్తున్నారని ఇది స్పష్టంగా చెప్తోంది. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కొచ్చేద్దాం. మన ముందు ఇప్పుడు రెండు ప్రధానమైన ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గ్రోత్, ఇంకొకటి ఐడిసిడబ్ల్యూ. వీటిని రెండు వేర్వేరు దారులుగా అనుకోవచ్చు. ఒకటి కాంపౌండింగ్ పవర్తో సంపదను పెంచుకుంటూ పోయేది, ఇక రెండవది క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే ప్రయత్నం చేసేది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా సింపుల్ అండి. గ్రోత్ ఆప్షన్లో ఫండ్ సంపాదించిన లాభంలో ప్రతి రూపాయిని మళ్లీ అదే ఫండ్లో రీఇన్వెస్ట్ చేస్తారు. దీనివల్ల చక్రవడ్డీ ఎఫెక్ట్తో మన డబ్బు వేగంగా పెరుగుతుంది. లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ దీని ముఖ్య ఉద్దేశ్యం. అదే ఐడిసివి ఆప్షన్ తీసుకుంటే వచ్చిన లాభాలను అలా రీఇన్వెస్ట్ చేయకుండా ఇన్వెస్టర్లకు పంచిపెడతారు. దీని లక్ష్యం సంపద సృష్టించడం కన్నా రెగ్యులర్ ఆదాయాన్ని అందించడం. సరే, ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒక ఇన్వెస్టర్కి ఏ విషయాలు ముఖ్యమో ఆ పారామీటర్స్లో ఏ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో ఒక హెడ్ టు హెడ్ కంపారిజన్ చేద్దాం. అప్పుడే మనకొక క్లారిటీ వస్తుంది. ఈ టేబుల్ చూస్తే ఈ రెండు ఆప్షన్ల మధ్య తేడాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో అర్థమవుతోంది. చూడండి, రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఎన్ఏవీపై ప్రభావం, కాంపౌండింగ్, టాక్సేషన్, ఇలా ప్రతి విషయంలోనూ తేడా ఉంది. వీటన్నింటిలోనూ ముఖ్యంగా ఎన్ఏవీ మీద పడే ప్రభావం గురించి కాస్త లోతుగా చూద్దాం. అసలు తేడా అంతా ఈ నావ్ కదలికలోనే దాగి ఉంది. గ్రోత్ ఆప్షన్లో లాభాలన్నీ ఫండ్లోనే ఉండిపోతాయి కాబట్టి నావ్ విలువ క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. అంటే మన పెట్టుబడి విలువ పెరుగుతోందని అర్థం. కానీ ఐడిసిడబ్ల్యూ ఆప్షన్లో ఫండ్ ఎప్పుడు డబ్బులు పే అవుట్ చేసినా ఆ ఫండ్ ఆస్తుల విలువ తగ్గుతుంది. ఆ తగ్గుదల నావ్ పడిపోవడం రూపంలో మనకు కనిపిస్తుంది. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, ఒకే మ్యూచువల్ ఫండ్లో 30,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాం. అందులో కొంత గ్రోత్ ప్లాన్లో, మరికొంత ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో పెట్టామనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఫలితాల్లో తేడా చూడండి ఎంతుందో. గ్రోత్ ప్లాన్లో ఏ డబ్బూ బయటకు వెళ్లదు. లాభాలన్నీ మళ్లీ ఇన్వెస్ట్ అవ్వడంతో దాని మొత్తం విలువ 40,000 రూపాయలకు పెరిగింది. అదే ఐడిసిడబ్ల్యూ ప్లాన్లో ఒక 10,000 రూపాయలు పేఅవుట్ ఇచ్చేశాక ఫండులో మిగిలిన ఇన్వెస్ట్మెంట్ విలువ దాదాపు 20,000 రూపాయలకే పడిపోయింది. చూశారా? కాంపౌండింగ్ పవర్ మిస్ అయితే ఎంత తేడా వస్తుందో. ఇక పన్నుల విషయానికొస్తే ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఐడిసిడబ్ల్యూ ద్వారా వచ్చే పేఅవుట్ ఉంటుంది కదా, అది మన మొత్తం ఆదాయంలో కలుస్తుంది. దానివల్ల మన పన్ను స్లాబ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ట్యాక్స్ కట్టాల్సొస్తుంది. కానీ గ్రోత్ ఆప్షన్లో అలా కాదు. ఎప్పుడైతే యూనిట్లను అమ్ముతామో అప్పుడు మాత్రమే ట్యాక్స్ గురించి ఆలోచించాలి. అంతవరకు ఎలాంటి ట్యాక్స్ టెన్షన్ ఉండదు. సో ట్యాక్స్ పరంగా చూస్తే గ్రోత్ ఆప్షనే చాలా ఎఫిషియెంట్ అని చెప్పొచ్చు.
ఇంకో విషయం, ఐడీసీడబ్ల్యూ పేఅవుట్స్ ఏడాదికి 10,000 దాటాయనుకోండి, దానిపై 10% టీడీఎస్ కూడా కట్ చేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? మన ఆర్థిక లక్ష్యాలకు ఏ దారి కరెక్ట్గా సరిపోతుందో ఇప్పుడు నిర్ణయించుకుందాం. మరి ఐడీసీడబ్ల్యూ ఎవరికి కరెక్ట్? సింపుల్గా చెప్పాలంటే, ఎవరికైతే రెగ్యులర్గా కొంత ఇన్కమ్ అవసరమో వాళ్లకిది సూట్ అవ్వచ్చు. ఉదాహరణకు రిటైర్ అయిన వాళ్ళు, అలాగే తక్కువ పన్ను స్లాబ్లో ఉన్నవాళ్లకు లేదా షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఈ డబ్బును వాడుకోవాలి అనుకునేవారికి ఇదొక ఆప్షన్గా ఉంటుంది. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఐడీడబ్ల్యూ పేఅవుట్స్కి ఎలాంటి గ్యారంటీ ఉండదు. ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తేనే, ఫండ్ మేనేజర్ సరైనది అనుకుంటేనే డబ్బులు వస్తాయి. అంతే తప్ప ప్రతిసారీ వస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి పూర్తి ఆదాయం కోసం కేవలం దీనిపైనే ఆధారపడటం అంత మంచిది కాదు. మరి గ్రోత్ ఆప్షన్ ఎవరికోసం? దీర్ఘకాలంలో అంటే లాంగ్ టర్మ్లో సంపదను సృష్టించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇదే బెస్ట్ ఆప్షన్. రిటైర్మెంట్ కోసం, పిల్లల చదువుల కోసం, ఇలాంటి పెద్ద పెద్ద లక్ష్యాల కోసం 5-10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్ని వదిలేయగలవారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ముఖ్యంగా ఎక్కువ పన్ను స్లాబ్లో ఉన్నవాళ్లకు ఇది చాలా ప్రయోజనకరం. చివరిగా ఈ ఒక్క ప్రశ్న మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది. మనకు కావాల్సింది ఈ రోజు చేతికొచ్చే ఆదాయమా, లేక రేపటి కోసం పెరిగే సంపద? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానమే మన పెట్టుబడి ప్రయాణానికి సరైన దిశను చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి.